should take it slow. హలో ఫుటీస్, వెల్కమ్ బ్యాక్ టు మా విలేజ్ కుకింగ్స్. ఈరోజు ఈ వీడియోలో చేయబోయేది పొనగంటి కూర. ఈ పొనగంటి కూర వల్ల కలిగే ప్రయోజనాలు ఏందో తెలుసుకుందాం. ఇందులో మనకు ఎక్కువగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే జుట్టు రాలడం కానీ, అలాగే ఈ జుట్టు వెంట్రుకలు విరిగిపోవడం కానీ అలాంటి దాంట్లకు బాగా పనిచేస్తుంది. ఇందులో ఎక్కువగా ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు సిఏలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇందులో. దీనివల్ల మనకు బ్యాక్ బోన్స్ అలాంటి నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి కూడా చాలా తగ్గుతాయి. ఇది బాగా పనిచేస్తుంది మనకు. వీటిని మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ విధంగా ఒక 4-5 సార్లు కడుక్కోవాలను. మళ్ళీ వాటర్ కట్టుకున్నాం. మంచి మిగతా ఆకుని కడుగుదాం. మరొకసారి కడుగుదాం. అట్లా అంటే మంచి ఇప్పుడు కూర 50% ఉడికినది, ఇంకా 50% ఉడకవాలను. ఇంకా ఇదంతా రెడ్గా కావాలను.
మంచిగా కలిపి చెప్పు. ఈ విధంగా మధ్యలో మధ్యలో కలుపుకోవాలి. ఇది ఎంత మెత్తగా ఉడికితే మనకు అంత టేస్ట్గా రావడానికి ఉంటుంది. కూరకి కావలసిన కూరగాయలను చూద్దాం. మొదటగా కావలసిన పదార్థాలు: 10 ఉల్లిగడ్డలు, ఒక 5 టమాటాలు, ఒక 5-6 మిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక కట్ట మెంతెం కూడా వేసుకుంటే టేస్టీగా వస్తుంది. తర్వాత అల్లం వెల్లిపాయ, నూనె, ఆయిల్, ఉప్పు, తర్వాత కారం పొడి, తర్వాత పసుపు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఉడికినటువంటి పొనగంటి కూరలో వాటి నీరు పక్కకు తీసేద్దాం. ఇలాగ నీరు మొత్తం అయిపోయేదాకా మొత్తం ఉంచాలి. ఎంత ఎక్కువగా ఉడకబెడితే అంత బాగుంటుంది టేస్ట్గా. ఈ విధంగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఉడికినటువంటి కూరను పక్కకు పెట్టుకొని ఇదే పాత్రలో ఉల్లిపాయలు వేయించుకొని కూర తయారు చేద్దాం. ఇదే బాగుండిని పొయ్యిపై పెట్టుకుందాం. మొదటగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది బాగా వేడి అయ్యే వరకు ఉంచాలి. ఇలాగే నూనె వేడయిందో లేదో చూసుకోవడానికి ఒక ఉల్లిపాయ వేసి చెక్ చేసుకుందాం. నూనె బాగా వేగినట్లుంది. మిగతా ఉల్లిపాయను కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. మిరపకాయలు, టమాటాలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేడి చేద్దాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. అదేవిధంగా తగినంత ఉప్పు వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకుందాం. ఒక 2 స్పూన్లు. ఓకే, ఇప్పుడు ఈ మసాలాలో మనం తీసుకున్నటువంటి పొనగంటి కూరను వేసుకుందాం.
దీన్ని బాగా కలుపుకోవాలి అంతా కలిసే వరకు. వేసుకొని దీన్ని కలుపుకొని ఇంకా దింపేద్దాం. ఇప్పుడు పొనగంటి కూర రెడీ అయిపోయింది, దించుకుందాం దీన్ని. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకుందాం. ఇలాగా కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉంచుకొని తర్వాత టేస్ట్ చేద్దాం. రెడీ చేసుకున్న పొనగంటి కూరను చూస్తే ఊరీలు వస్తున్నాయి. మీకు కూడా అలాగే అనిపిస్తుందని అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న పొనగంటి కూరను టేస్ట్ చేసి చూద్దాం. దీనిలోకి ఒక పచ్చజొన్న రొట్టె పెట్టుకొని టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి. అనుకున్న దానికంటే ఎక్కువ టేస్ట్గా రావడం జరిగింది. మీరు కూడా ఇంట్లో వేసుకొని ట్రై చేసి తినండి. ఇది పొనగంటి కూర ఎక్కువగా చెరువులలో, కుంటలలో దొరుకుతుంది. మన సలహాలు సూచనలు ఇచ్చేదంటే కామెంట్ బాక్స్లో తెలపగలరని చెప్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా విలేజ్ కుకింగ్ ఛానల్.